కార్తీక మాసానికి అటు దామోదరుడికి చాలా ప్రీత్యర్థమైన మాసం, అలానే పరమశివుడికి కూడా చాలా ప్రీత్యర్థమైన మాసం. ఇద్దరికి ఎంతో ఆధ్యాత్మికమైన పవిత్రమైన నెల ఈ మాసము. మళ్ళీ వచ్చే మార్గశీర్ష మాసము, ధనుర్మాసము అని అంటారు. మాసానా మార్గశీర్షోహం అని కృష్ణుడే స్వయంగా చెప్పుకున్నారు. ఈ 2 మాసాలు ఎందుకు అత్యంత ప్రాధాన్యతమైనది అంటే, మీరు చూసారంటే సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ముందు ఈ 2 మాసాలు వస్తాయి. ఈ 2 కూడా దేవతలకి ఉత్తరాయణము పగలపూట అయితే, ఈ 2 తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం. మానవుడికి బ్రహ్మముహూర్తం అత్యంత ముఖ్యమైనది. ప్రొద్దున పూట లేవటం, ఆధ్యాత్మిక సాధన చేసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని అన్నమాట. అలా మనందరం కూడా కార్తీక, ధనుర్మాసం, మార్గశీర్ష మాసం ఈ 2 కూడా ఆధ్యాత్మికంగా ఉండటం చేత, భగవత్ సంబంధమైన పనులు చేయటం చేత భగవంతుడి యొక్క విశేషమైన కృపా అనుగ్రహం మనకు నడిపిస్తుంది. ఈ 2 మాసాలలో మనము సాధన చేయటంలో ఉండే ఆంతరంగికం ఏంటి అంటే, ప్రతిరోజు కూడా ప్రొద్దున లేచి భగవంతుడికి దీపం పెట్టుకొని చక్కగా స్వామి యొక్క నామాలు చెప్పుకొని, విష్ణు సహస్రనామం, భగవన్నామ స్మరణ చేసుకొని, భగవద్గీత, రామాయణాలు చదువుకుంటూ ధార్మికమైన జీవనం జీవించటాన్ని నేర్పించే మాసములు ఈ కార్తీక మాసం ఇంకా ధనుర్మాసం.